ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ హై వోల్టేజ్ సిరీస్ లో తొలి టెస్ట్ జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న ఇంగ్లాండ్ భారత్ పై సిరీస్ గెలిచేందుకు పట్టుదలగా ఉంది. దీనికోసం మానసికంగా పైచేయి సాధించేందుకు ఆ దేశ మాజీలు సలహాలిస్తున్నారు. తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో మైండ్ గేమ్స్ ఆడాలని, అతడి ఈగోపై దెబ్బ కొట్టాలని ఎంపనేసర్ సూచించాడు. గత 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్స్ ను గెలవకపోయిన విషయాన్ని అతడికి పదే పదే గుర్తు చేయాలని వ్యాఖ్యానించాడు. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ కి వచ్చేసరికి ఓడిపోతారంటూ చోకర్స్ అంటూ అతన్ని స్లెడ్జింగ్ చేయాలన్నాడు. అప్పుడు విరాట్ తన ఏకాగ్రతను కోల్పోతాడని చెప్పుకొచ్చాడు. దీంతో అతన్ని అవుట్ చేయడం సులభమవుతుందన్నాడు. ఇదిలా ఉంటే ఈ సిరీస్ లో కోహ్లీకి ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ కు మధ్య గట్టి పోటీ ఉంటుందని పనేసర్ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో విరాట్ పై పనేసర్ కు మంచి రికార్డు ఉంది. అండర్సన్ ఇప్పటి వరకు 7 సార్లు అవుట్ చేశాడు. అయితే కోహ్లీని రెచ్చగొడితే ఇంగ్లాండ్ మూల్యం చెల్లించుకుంటుందంటూ భారత్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇలా చేసే చావు దెబ్బతిన్నారంటూ గుర్తు చేస్తున్నారు.